నమస్తే. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నవం సమగ్ర శిక్షణ మన టీవీ ఏపీఎస్సీఆర్టీ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఇన్నోవేషన్ అనేటటువంటి పదాన్ని చాలామంది విని ఉంటాము. కానీ ఇన్నోవేషన్ తర్వాత ఏం చేయాలి, ఎలా దాని యొక్క ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు మోహన్ అనేటటువంటి ఐపీఆర్ ఇన్నోవేటర్ ఉన్నారు. సో వారితో మనం తెలుసుకుందాం. నమస్తే మోహన్ గారు, మీ పరిచయము, ఐపీఆర్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియపరచండి. ముందుగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మోహన్ వెంకట్ సాయికృష్ణ. సో నేను ఏసీఐసీ సిబిఐటి ఐపీఆర్ ఎక్స్పర్టీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మనం అందరం వింటున్నాం, ఈ రోజుల్లో ఇన్నోవేషన్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంటుంది. అలానే ఎక్కడ చూసినా కానీ ఇన్నోవేషన్ అనేది ఇన్నోవేషన్ అనే పదం చూస్తూ ఉంటాము. కానీ ఇన్నోవేషన్ బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్ అనేది ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ప్రొఫెసర్ ఆర్ ఈవెన్ ఒక సైంటిస్ట్ వరకు తెలుసుకోవాల్సిన చాలా మంచి విషయం అండి ఈ ఐపీఆర్ రైట్స్ అనేది. ఈరోజు మన కార్యక్రమంలో ఐపీఆర్ రైట్స్ గురించి చెప్తాం. సో ముందుగా నా పరిచయం, ఐపీఆర్తో నా పరిచయం అనేది నేను చెప్తాను. సో నాకు 18 years ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాను. అప్పుడు నాకు ఒక ఐడియా ఉండేదండి. సో ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, సో దాని గురించి ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేయడానికి ఒక కోడ్ అనేది రాశాను. సో లింగ్వా ఆఫ్ ర్యాంగుల ROR అని ఒక కోడ్ లాంగ్వేజ్ అనేది ఒక ఐడియా ఉండేది. సో బేస్గా అలా రీసెర్చ్ చేస్తూ ఆ కోడ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశాను. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సో దాన్ని నెక్స్ట్ ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళాలి. అది ఎలా తీసుకెళ్తాం అనేది ఒక ఆర్టికల్స్ చూశాను. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఐపీఆర్ అనేది చేసుకోవాలి. ఐపీఆర్ చేయాలంటే జనరల్గా పేటెంట్ అటార్నీ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే లాయర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తారు. సో అప్పుడు కంప్లీట్గా డాక్యుమెంట్ చేసి ఐపీఆర్ అనేది చేస్తారు. కానీ నా ఐడియా ఏంటంటే అలా కాదు, ఐపీఆర్ అనేది మనమే చేసుకోవచ్చు. అది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలా నేను నా రీసెర్చ్ని లెటర్స్ అలానే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి, సో ఎవ్రీ మంత్ 2 letters అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి పంపించేవాడిని అండి. అలా ఒక 2-3 months అలా కంటిన్యూస్గా సెండ్ చేశాను. వన్ ఫైన్ డే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చింది అన్నట్టు. సో ఏంటంటే నా రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు సెండ్ చేశారు. సో అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నాకు రిప్లై అనేది వచ్చింది. సో అక్కడ నుంచి వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ సార్కి పంపించారు. ఆ వచ్చిన రిఫరెన్స్ లెటర్స్ని యూజ్ చేసుకొని నేను ఢిల్లీ వెళ్ళాను అన్నట్టు. ఇంట్లో మా అమ్మ హెల్ప్ చేశారు. అలా ట్రైన్ ఎక్కేసి ఢిల్లీ వెళ్ళాను. సో అక్కడ ఈ రిఫరెన్స్ లెటర్స్ అన్నీ చూపిస్తే ఐపీఆర్ ఆఫీస్ అని ఉంటుంది ఇండియాలో. సో అదే మెయిన్ హెడ్ ఆఫీస్ అన్నట్టు. వాళ్ళ దగ్గర ఐపీఆర్ ఎలా చేస్తారు అనేది ఒక 1 week పాటు ఉండి నేర్చుకున్నాను. అలా ఇంటికి వచ్చినాక ఐపీఆర్ గురించి మెయిన్ చాలా రిఫరెన్స్ ఆర్టికల్స్ చూసాను. అలానే మెయిన్ డాక్యుమెంటేషన్, అలా స్టేజెస్ ఆఫ్ ప్రాసెసింగ్ అనేది మ్యాక్సిమమ్ ఢిల్లీలోనే నేర్చుకున్నాను. తర్వాత ఏంటంటే ఆ రీసెర్చ్ ఏదైతే ఉందో దానికి నేనే ఓన్గా ఐపీఆర్ చేసుకున్నాను అన్నట్టు. ఈ ప్రాసెస్లో ఈ క్రమంలో నేను బ్రిగేడియర్ గణేశం గారని ఆర్మీలో రిటైర్డ్ బ్రిగేడియర్, తర్వాత భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డైరెక్టర్, తర్వాత ఇప్పుడు కరెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ పల్లె సృజన, తన దగ్గరికి వెళ్ళాను అన్నట్టు. ఎందుకంటే మన భారత సైన్యం ఏదైతే ఉందో సో వాటికి ఇండియాలోనే ఫస్ట్ పేటెంట్ అనేది చేస్తారు అన్నట్టు ఇండియన్ ఆర్మీకి. సో తినైతే కరెక్ట్ పర్సన్ నాకు అని తనని మీట్ అయ్యాను అన్నట్టు. ఎవరు సజెస్ట్ చేస్తారు మీకు ఈ వీళ్ళని కలవాలి అని? నేను ఒక ఆర్టికల్ చూసాను. ఏంటంటే ఒక స్టూడెంట్ వెళ్ళి, ఒక సాధారణ స్టూడెంట్ వెళ్ళి ఏదైనా చెప్తే మాత్రము ఎవరు వినరు. అదే ఏదన్నా సీఎం వాళ్ళ అబ్బాయి, ఎంపీ వాళ్ళ అబ్బాయి, ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి, లేదంటే ఒక మంచి సైంటిస్ట్ వాళ్ళ అబ్బాయి, అంటే IAS IPS. సో వీళ్ళకి రిఫరెన్స్ ద్వారా వెళ్తే కనుక ఎవరైనా కానీ ఫస్ట్ బేసిక్గా వింటారు. అలా నేను చెప్పేది ఎవరు వింటారు అని చూస్తే ఒక ఆర్టికల్ చదివాను అన్నట్టు. కే విశాలిని అని తమిళనాడులో ఒక అమ్మాయి అండి. తను కూడా అంతే, స్కూల్లో ఉన్నప్పుడే అబ్దుల్ కలాం సార్కి ఒక లెటర్ రాశారు అన్నట్టు. అలా కన్సల్ట్ అయ్యారు. సో ఏంటంటే మన ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, తొలి ప్రధాన భారతీయ పౌరుడు ఎవరైతే ఉన్నారో తను చెప్తే మాత్రం ఎవరైనా వింటారండి మన భారతదేశంలో.
అలా మన రాష్ట్రపతి ఎవరైనా చూస్తే అప్పట్లో రామ్నాథ్ కోవింద్ సార్ మన రాష్ట్రపతి. అలా తనకి రాయడం ద్వారా ఆ రిఫరెన్స్ తోటి బ్రిగేడియర్ గణేశం గారి దగ్గరికి వెళ్ళాను. ఇంకా అయితే బ్రిగేడియర్ గణేశం సార్ ఏంటంటే మన ఆర్మీలోనే ఫస్ట్ పేటెంట్ ఒక మల్టీ యూజబుల్ వెపన్ అనేది చేశారు, విండి అని. అలా తిను రైట్ పర్సన్ అనిపించింది. తనే ఇంకా అప్పటి నుంచి నాకు కేరింగ్ అని గైడెన్స్ కానీ అలా మెంటర్ చేసేవాళ్ళు. నాకు అప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో తను ఒక సైంటిస్ట్ దగ్గరికి పంపించారు. అలా వాళ్ళు కొంత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను నా ఓన్ రిఫరెన్స్ మెయిల్స్ చేసి అలా కొంతమంది ప్రొఫెసర్స్ గైడెన్స్ తీసుకున్నామండి. ఈ లోపల ఐపీఆర్ అనేది వచ్చిందండి నాకు సక్సెస్ఫుల్గా. 18 ఇయర్స్కే లింగ్వా ఆఫ్ ఫ్రాంగల్ ఆర్ఓఆర్ అని ఒక కోడ్ లాంగ్వేజ్కి ఐపీఆర్ వచ్చింది ఫర్ ద నెక్స్ట్ 60 ఇయర్స్. జనరల్గా పేటెంట్ అంటే 20 ఇయర్స్, కానీ ఇలాంటి సాఫ్ట్వేర్ కోడ్స్ ఏదైతే ఉంటాయో వాటికి 60 ఇయర్స్ ఇస్తారు నా పేరు మీద. సో నేను దాన్ని మన ఇండియాకే కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. దాన్ని కమర్షియల్గా ఏమీ ఆలోచించలేదు, అలా కాంట్రిబ్యూట్ చేస్తాను. సో అలా ఐపీఆర్తో మన పరిచయం అండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఐపీఆర్ ఇన్నోవేషన్స్కి ఎంతవరకు అవసరం? ఈ ఐపీఆర్ తీసుకోవాలా ప్రతి ఒక్క ఇన్నోవేషన్స్కి? ఏంటంటే ఈ రోజుల్లో ఒక స్కూల్ స్టూడెంట్ దగ్గర నుంచి ఈవెన్ ఒక సైంటిస్ట్ వరకు ప్రతి ఒక్కరిలో ఒక ఇన్నోవేషన్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ ఐడియాని ప్రాసెసింగ్ చేస్తారు, ఒక ఇన్నోవేషన్ చేస్తారు. సో ఈ ఇన్నోవేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ ఐపీఆర్ అండి. ఈ ఐపీఆర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక 10,000 రూపాయలు నేనే కష్టపడి సంపాదించాను, లేదంటే ఎక్కడో, లేదంటే గిఫ్టో, లేదంటే ఎలానో, లేదంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక 10,000 రూపాయలు నేను జాబ్ చేసి కష్టపడి సంపాదించానండి. దాన్ని ఎలాంటి సరదాగా జేబులో పెట్టుకున్నాను, అలా బయటికి వెళ్ళిపోయాను, అలా రోడ్డు మీద పడిపోయాయి. ఇప్పుడు కొంతసేపు అయ్యాక ఓకే నా దగ్గర డబ్బులు పోయాయి అని చూసుకుంటాం, నా దగ్గర డబ్బులు తీరా ఆ ప్రదేశానికి వెళ్తాం, ఓకే పలానా చోట పడేసుకున్నాను అని గుర్తొచ్చి ఇప్పుడు వేరే ఒక పర్సన్ వెళ్ళి చూసారండి, ఇప్పుడు తినదే అని చెప్తే తను కూడా నమ్మరు. జనరల్గా ఆ 10,000 నీదే అనేది గ్యారంటీ అంటే ఏం చెప్పలేం. సో అదే కనుక ఒక బాక్స్ ఉండి దానికే ఒక లాకర్ పెట్టి అందులో నీ 10,000 ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళిపోయావు ఎక్కడికో, బస్లోనో ట్రైన్లోనో సంథింగ్ ఎక్కడో ఒక పబ్లిక్ ప్లేస్లో మర్చిపోయారు. ఇప్పుడు ఇంటికి వచ్చేసాము, ఓకే పోయిందని గుర్తించాము. ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే కనుక అది నీదే అనేది గ్యారంటీ ఏంటంటే సో నువ్వు దానికి ఆ బాక్స్లో పెట్టు, దాని మీద నీ ఐడెంటిటీ అనేది ఉంటుంది. సో మన ఇన్నోవేషన్కి ఐపీఆర్ అనేది ఒక ప్రొటెక్షన్ అండి, ఒక మంచి లాకర్ లాంటిదండి. సో వన్స్ మన ఇన్నోవేషన్కి ఐపీఆర్ అనేది ఉంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు ఫర్ ద సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. సో అందుకే ఈ ఐపీఆర్ అనేది ప్రతి ఒక్క ఇన్నోవేషన్కి కూడా చాలా అవసరం అండి. మోహన్ గారు, ఇంతవరకు మీ పరిచయాన్ని మాకు తెలియపరిచారు. ఇప్పుడు ఈ ఐపీఆర్ ఎన్ని రకాలు ఉంటుంది, ఈ ఐపీఆర్కి అప్లై చేయాలంటే మనం ఏ డాక్యుమెంట్స్ చెప్పాలనేటటువంటిది మా పిల్లలకి కొంచెం క్లుప్తంగా తెలియచేయండి. ఇప్పటి వరకు మనము ఐపీఆర్ అంటే ఏంటి, అలానే ఐపీఆర్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు అవసరం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డీటెయిల్డ్గా సో ఐపీఆర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, సో ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని ఇప్పుడు చెప్తాను. సో మెయిన్గా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మనం తెలుసుకున్నాము ఒక ఇన్నోవేషన్కి ఐపీఆర్ అనేది ఎందుకు కావాలి అనేది. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఫ్రింగ్మెంట్ అంటే ఓకే దాన్ని మనం కాపీ చేస్తే ఏంటి, తర్వాత ఏంటి అనేది ఇందులో తెలుసుకుంటాము. అలానే ఐపీఆర్ ప్రొటెక్షన్, మన ఇన్నోవేషన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలానే ఐపీఆర్ ఇన్ దిస్ డిజిటల్ ఏజ్ అంటే ఇప్పుడు 2020 ఆల్మోస్ట్ ఓకే 20 ఆల్మోస్ట్ ఏఐ స్టేజ్లో ఉన్నామండి మనం ఇప్పుడు. అయితే ఇందులో ఐపీఆర్ వల్ల ఐపీఆర్ ఇంపార్టెన్స్ ఏంటి ఈ డిజిటల్ ఏజ్లో అని. నెక్స్ట్ ఐపీఆర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అండ్ అలానే కంక్లూజన్ అండ్ కాల్ టు యాక్షన్ అనేది తెలుసుకోబోతున్నాము. సో ముందుగా ఐపీఆర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 to 5 టైప్స్గా ఉంటుందండి. ఫస్ట్ కాపీరైట్స్ అనేది 60 ఇయర్స్ వరకు ఇస్తారు. అలానే పేటెంట్స్ అంటే ఏదన్నా కానీ ఫిజికల్ లేదంటే ఐడియా, సో దీనికి పేటెంట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్, ఇప్పుడు మనం ఒక బ్రాండ్ లోగోస్, నెక్స్ట్ కంపెనీస్ స్లోగన్స్, సో ఇవన్నీ కూడా ట్రేడ్ మార్క్స్. నెక్స్ట్ ట్రేడ్ సీక్రెట్స్ ఏంటంటే ఏదైనా కానీ ఫార్ములాస్, బిజినెస్ సీక్రెట్స్, అలానే ప్రాసెస్ లేదంటేనేమో ప్రొపరేటరీ డేటా అండ్ ప్రివెంటింగ్ అన్ఆథరైజ్డ్ యూజ్, ఏదైనా కానీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్
వీటన్నిటిని కూడా ట్రేడ్ సీక్రెట్స్ అంటారండి. సో ఇప్పుడు ఒక బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే జనరల్గా కాపీరైట్స్ అంటే ఏంటి, కాపీరైట్స్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తారు. సో కాపీరైట్స్ అంటే ఓకే ఏదైనా ఆర్ట్ వర్క్ కానీ లిటరేచర్ లేదంటే ఇలాంటి సాఫ్ట్వేర్స్కైనా కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని ఏదైనా కోడ్స్ డెవలప్ చేస్తున్నా కానీ లేదంటే డిజైనింగ్స్ ఆర్కిటెక్చర్ వర్క్స్ ఇలాంటి వాటికి కాపీరైట్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇది ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తారంటే ఫర్ ద 60 years మన ఇండియాలో. నెక్స్ట్ పేటెంట్స్ ఏంటంటే ఏదైనా కానీ ఒక ఫిజికల్ ఇన్నోవేషన్కి లేదంటేనేమో డిస్కవరీస్కి. అలానే పేటెంట్ అనేది ఓకే ఫిజికల్గానే ఉండాల్సిన అవసరం లేదు, ఐడియా పేటెంట్ కూడా ఇస్తారండి. దీన్నే డిజైన్ ఐడియా పేటెంట్ అంటారు. సో ఇవన్నీ కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ ఫర్ 20 years ఆఫ్ టైం వరకు ఇస్తారు. సో దీనికి వన్స్ పేటెంట్ వస్తే ఒక 20 years వరకు మన పేరు మీదే ఉంటుంది ఆ పేటెంట్ అనేది. ఆఫ్టర్ 20 years తర్వాత అది పబ్లిక్ ఎవరైనా కానీ యూస్ చేసుకోవచ్చు ఓపెన్గా. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్. సో ఇది సర్టెన్ డిపెండ్స్ ఆన్ దేర్ వర్క్ సో ఆల్మోస్ట్ కాపీరైట్స్ లానే. నెక్స్ట్ ట్రేడ్ సీక్రెట్స్ అనేది కూడా ఆల్మోస్ట్ అంతే అబౌట్ 20 years. ఇప్పటి వరకు ఓకే 4 to 5 types అనేది తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇండియాలో అయితేనేమో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో అదే వరల్డ్ వైడ్గా అయితేనేమో WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఇది మెయిన్ దానికి అన్నమాట. సో IPR అనేది మన ఇండియా ఇస్తుంది. WIPO అనేది ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్ అంటూ ఏమి ఉండవండి. సో అది ఒక ఆర్గనైజేషన్. సో వన్స్ మనం దానికి అపీల్ చేసుకుంటే అది చెప్తే ఏ కంట్రీ అయినా కానీ మనకి ఇస్తుంది అన్నట్టు, IPRs అనేది ఇస్తుంది అలా. నెక్స్ట్ స్లైడ్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో మన ఇన్నోవేషన్ చేస్తాము, నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి ఫర్దర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్కి తీసుకెళ్ళాలన్నా లేదంటేనేమో ప్రొవైడింగ్ క్రియేటర్స్ అండ్ ఇన్వెంటర్స్ టు షేర్ దేర్ వర్క్స్. ఏంటంటే ఫర్దర్గా మనం ఒక ప్రొఫెసర్కి చెప్పాలని ఒక సైంటిస్ట్ దగ్గరికి జనరల్గా ఒక పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ చేసుకోవాలని కానీ మన ఇన్నోవేషన్ని. సో IPR అనేది చేసుకోవాలండి. వన్స్ IPR అనేది చేసుకుంటే అది మెయిన్ ఒక కవచం లాంటిదండి మన ఇన్నోవేషన్కి. సో ఎవరైనా కానీ ఫస్ట్ మనని బిలీవ్ చేస్తారు IPR అనేది ఉంది. సో అంటే ఫస్ట్ ఆలోచిస్తారు కదా, సో వీడు ఏదో చెప్తున్నాడు వచ్చే ఏదో అంటున్నాడు అనే కన్నా సో ఓకే ఆల్రెడీ దీన్ని వీళ్ళు అనలైజ్ చేశారు, ఒక IPR వచ్చిందంటేనే సో ఆల్మోస్ట్ తనది యూనిక్గా ఉంటేనే IPR అనేది ఇస్తారు, పేటెంట్ కానీ కాపీరైట్ కానీ. సో అప్పుడు ఎవరైనా కానీ బిలీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా మనము ఫర్దర్గా ప్రాసెసింగ్ తీసుకెళ్ళాలన్నా మంచి రెప్యుటేషన్ రావాలన్నా కానీ సో IPR అనేది అవసరం. సో అందుకే ఈ రోజుల్లో మన ఇన్నోవేషన్కి IPR అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఫ్రింగ్మెంట్ అండి. సో ఏంటంటే మన ఇన్నోవేషన్ కానీ లేదంటే మన ఆర్టిస్టిక్ వర్క్ కానీ లేదంటే మన లిటరేచర్ వర్క్ కానీ ఎవరైనా యూజ్ చేసుకున్నారు అంటే జనరల్గా ఎలాంటి IPR లేకపోతే ఎవరైనా కానీ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు నేనే ఉన్నాము, సో నా ఐడియా ఉంది లేదంటే నేను ఒక ఫార్ములా వచ్చి మీకు చెప్పాను, దానికి కనుక IPR లేకపోతే రేపు వెళ్ళి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు ప్రాక్టికల్గా. సో అప్పుడు ఏంటి ఓకే నేను క్వశ్చన్ చేయడానికి నాకు రైట్ అంటూ ఉండదు కదా జనరల్గా. ఎవరు కూడా బిలీవ్ చేయాల్సిన ఈ రోజుల్లో అక్కడ రైట్ అంటూ రాంగ్ అంటూ తప్పు ఒప్పులు అంటే ఏముండవండి, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా క్రియేట్ చేసుకున్నాం. అలానే మన ఇన్నోవేషన్ ఏదైతే ఉందో లేదంటే మన వర్క్ ఏదైతే ఉందో దాన్ని కనుక IPR చేసుకుంటే ఓకే మీకు కూడా ఉంటుంది ఓకే ఇది ఆల్రెడీ IPR వర్క్ అలా చేయడం తప్పు అని ఉంటుంది. అలా దానికే ఇన్ఫ్రింగ్మెంట్ అండి. ఒకవేళ పొరపాటున ఎవరైనా కానీ మన వర్క్ని అనేది కాపీ చేసినా లేదంటే మన పేటెంట్ని యూజ్ చేసుకున్నా కానీ మన ఆర్టిస్టిక్ వర్క్ కానీ లిటరేచర్ కానీ లేదంటే ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా కానీ ఎవరైనా కానీ కాపీ చేసినా ఇన్ఫ్రింగ్మెంట్ చేసినా కానీ ఫస్ట్ లీగల్ యాక్షన్ ఉంటుంది. అలానే ఎవరైనా కానీ యూజ్ చేసుకోవాలన్నా కానీ మనకి రాయల్టీ పే చేయాలి. సో అందుకే IPR ఇన్ఫ్రింగ్మెంట్ అనేది చాలా అవసరం. ఓకే, ఈ IPR మనం అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ మనం అవసరం? సో ఇది ఐపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. సో జనరల్గా సపరేట్ డాక్యుమెంట్స్ అంటూ ఏమో. సో మనం IPR చేస్తున్నామంటే ఏం లేదు. సో మన ఇన్నోవేషన్ అనేది మన వరకే తెలుసు. సో ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి. సో ఎగ్జామిన్ చేయాలంటే ఓకే చాలా డీటెయిల్డ్గా ఓపెన్ అప్గా చెప్పాలి.
అందరికీ చాలా అపోహలు ఉంటాయి. ఏంటంటే ఎవరికైనా చెప్పేస్తే, లేదంటే వాళ్ళు గ్యారంటీ ఏంటి, అక్కడ నా ప్రొటెక్ట్గా సేఫ్గా ఉంటుంది నా ఐడియా అనేది గ్యారంటీ ఏంటంటే, మన ఇండియాలో బిలీవ్ చేయొచ్చండి ఈ రోజుల్లో. ఏంటంటే మన ఐపీఆర్ అనేది ఏదైతే ఉందో అలా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. సో అక్కడ చాలా చాలా ఓపెన్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి లిటిగేషన్స్ కానీ, ఎక్కడ వైరసీ కానీ అలాంటివి ఏమి ఉండదు. ఓకే, నువ్వు వెళ్ళి ఏదో ఫార్ములా నీ పేటెంట్ చేసేస్తే వాళ్ళు ఎవరికో ఇచ్చేస్తారు, కాపీ కొట్టేస్తారు. ఈ రోజుల్లో సినిమాల్లో లేదంటే షార్ట్ ఫిల్మ్స్లో చూస్తూనే ఉంటాం, ఏదో చేశాడు, ఓకే తిను అప్లై చేసేసుకున్నాడు, అక్కడ నుంచి ఎవరో కాపీ కొట్టారు బాగున్న వాళ్ళు. అలాంటిది ఏం జరగదు. సో వీటికి ప్రాసెస్ ఏంటి అంటే, మన ఇన్నోవేషన్ ఏదైతే ఉందో చాలా డీటెయిల్డ్గా డాక్యుమెంట్ చేసుకోవాలండి. దాన్ని ఒక ఫార్మాట్ ఉంటుంది. సో అందులో మనం ఫస్ట్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్గా మన పేరు, జనరల్గా మన బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. తర్వాత మన ఇన్నోవేషన్ డీటెయిల్స్ ఉంటాయి. అలా చాలా ఈజీగా సింపుల్ ఫార్మాట్ ఉంటుంది. మనం ఎలా అయితే స్కూల్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకుంటామో అలానే పేరెంట్ అప్లికేషన్స్ కూడా అండి. ఆ తర్వాత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ రాస్తామండి. తర్వాత మన వర్క్ రిలేటెడ్ ఏమన్నా యూఆర్ఎల్స్ ఉన్నా, ఏమైనా వీడియోస్ ఉన్నా, ఫోటో కాపీస్ ఉన్నా కానీ అక్కడ పేస్ట్ చేస్తాము. మోస్ట్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ వేస్గా కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఆఫ్లైన్లో వెళ్తే ఏంటంటే మనం ఇంకా ఎక్కువ ఇన్ ప్రాసెస్, అక్కడ పేటెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. నేను వెళ్ళినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా సో 2018-19లోనే సో అప్పట్లోనే చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంకా ఈ డిజిటల్ ఏజ్ వచ్చినాక ఇంకా చాలా ఇంకా సపోర్టివ్గా, మనకేమైనా తెలియకపోయినా కానీ వాళ్ళే చెప్తారు అన్నట్టు పాయింట్ టు పాయింట్. అలా అప్లై చేసుకోవాలి. తర్వాత మన డాక్యుమెంటేషన్ అంతా కూడా అక్కడ ఉంచుతాము ఆ డీటెయిల్డ్ అప్లికేషన్స్లో. తర్వాత వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకుంటారండి. సో ఇది మన సైడ్ నుంచి ఏంటంటే చాలా క్లియర్గా ఉండాలి. మన ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అది మన ఇప్పటి వరకు అది ఎలా ప్రాసెసింగ్, ఎలా వర్కింగ్, సో దేనికి అప్లై చేస్తున్నాము, నా ఇన్నోవేషన్లో యూనిక్నెస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను లింగ్వియా ఆఫ్ రెంగ్లార్ అని ఒక కోడ్ లాంగ్వేజ్ డెవలప్ చేశాను. సో జనరల్గా అంతా సెక్యూరిటీ కోడ్స్ ఉంటాయి. అలానే నా దాంట్లో యూనిక్నెస్ ఏంటి అనేది నేను ఎక్కడ మెన్షన్ చేశానంటే, సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో కానీ అది జనరల్గా ఈజీగా ఎవరైనా కానీ క్రాక్ చేయవచ్చు. అలానే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఏ ఇన్నోవేషన్ అయినా కానీ మంచి సీక్రెట్స్గా నావెల్టీగా ఉంటుంది. తర్వాత ఎవరైనా క్రాక్ చేయవచ్చు. సో అలా నేను ఐపీఆర్ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఏం చేశానంటే క్లియర్ కట్ పాయింట్స్ రాశాను అన్నట్టు. సో నేను బేసిక్ ఆపరేషన్స్ రీసెర్చ్ మ్యాథమెటిక్స్ అండ్ లింగ్వియా ఆఫ్ మోహన్ స్లాస్ అని డెవలప్ చేశాను. సో ఈ మోహన్ స్లాస్ అనేది నా లింగ్వియా ఆఫ్ రెంగ్లార్ అనే కోడ్ లాంగ్వేజ్కి చాలా యూనిక్నెస్ అండి. సో దీన్ని నేను క్లియర్గా మెన్షన్ చేశాను. దీనికి నేను ఐపీఆర్ చేయబోతున్నానని క్లియర్గా మెన్షన్ చేశాను అన్నట్టు. సో అలా ఇక్కడ నా వర్క్కి ఏదైతే ఉందో అది చాలా యూనిక్నెస్ అని నావెల్టీని యాడ్ చేసింది. సో అలా వాళ్ళు ఎవరైతే ఎగ్జామినర్ కూడా ఉంటారో సో వాళ్ళకి ఎగ్జామిన్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ ప్లాగరిజం చెక్ నుంచి అండ్ ఎవాల్యుయేషన్ వరకు చాలా ఈజీ ఉంటుంది. సో మనము బేసిక్గా డాక్యుమెంట్ చేసేటప్పుడే క్లియర్ కట్గా ఉండి మన నావెల్టీ ఏంటి, అందులో ఉన్న అందరూ చేస్తూ ఉంటారు, ఆ ఇన్నోవేషన్కి మనం ఏం చేసాము అనేది మెన్షన్ చేసామంటే ఈజీ ఉంటుంది. అలానే మనకి ఐపీఆర్ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఐపీఆర్ పిల్లలు అప్లై చేయాలంటే వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని అడిగారు, క్లియర్గా చెప్పారు. సో ఇంకా ఏ ఇన్నోవేషన్స్కి ఈ ఐపీఆర్ అర్హత అనేటటువంటిది ఉంటుంది? సో దీన్ని నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, సో ఇందులో ఆల్మోస్ట్ మీరు అడిగిన ప్రశ్న కవర్ అవుతుందండి. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఎందుకు, సో ఈ రోజుల్లో ఇది చాలా అవసరం అండి. ప్రతి ఒక్క స్కూల్స్ నుంచి ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ వరకు జనరల్గా ఎవరైనా కానీ ఒక మంచి ఇంటలెక్చువల్ పర్సన్స్కి సో ఈ బేసిక్ రైట్స్ ఐపీఆర్ రైట్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అనేది చాలా అవసరము. సో ఎందుకు కావాలి అనేది ఒక స్కూల్ స్టేజ్ నుంచే తీసుకుందాం. జనరల్గా స్కూల్ స్టూడెంట్స్ అంటే చూస్తూనే ఉంటాం. సో వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ కనుక మంచి ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. ఒక టీచర్ మంచి ఎంతూసియాస్టిక్గా ఉండి సో మంచి ఇన్నోవేషన్స్ ఇలాంటివి కనుక అవేర్నెస్ చేశారనుకోండి, స్టూడెంట్ కూడా తనకున్న ఐడియాస్
ఐడియాస్ అనేది షేర్ చేసుకుంటాడు. అలానే తను చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తాడు. ఒక స్టూడెంట్ సింపుల్గా చూసామంటే తన స్కూల్కి వచ్చే దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చే వరకు, అలానే స్కూల్ అయిపోగానే నెక్స్ట్ ఇంటికి వెళ్ళే వరకు తను డిఫరెంట్ ఏరియాస్ని చూస్తాడు, రకరకాల జనాల్ని చూస్తాడు. లేదంటే తను ఏదో ఎడ్యుకేషనల్ టూర్స్కో, లేదంటే అలా ఫ్యామిలీతోనో బయటకో, లేదంటే తన కమ్యూనిటీలోని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఈ బేసిక్ అవేర్నెస్ అనేది ఉంటే ఫ్రమ్ టీచర్ దగ్గర నుంచి నెక్స్ట్ స్టూడెంట్ తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు. లేదంటే తనకు ఏదైనా ఐడియాస్ ఉంటే కూడా ఇన్వెంట్ చేస్తాడండి. సో ఇన్వెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే దగ్గర ఈ ఐపీఆర్ రైట్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. సో అదే కనుక మెయిన్ బేసిక్ అవేర్నెస్ అనేది ఉంటే సో స్టూడెంట్ తన ఐడియాని ఈ రోజుల్లో కూడా ఏదో ఇన్నోవేషన్ చేస్తేనే ఐపీఆర్ చేసుకోవచ్చు అనే రూల్ ఏం లేదు. సో తన ఐడియాని కూడా కాపీరైట్స్ చేసుకోవచ్చు. సో అది ఐపీఆర్. సో అదే కనుక తను కాపీరైట్ అప్పుడే ఫ్రమ్ స్టూడెంట్ ఏజ్ నుంచి చేస్తే తనకు కూడా ఇంకా ఏదో చేయాలి, లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనే మంచి ఒక ఆలోచన థాట్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఐపీఆర్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం ఫ్రమ్ స్కూల్ స్టేజ్ నుంచి. నెక్స్ట్ ఒకవేళ యూనివర్సిటీ స్టేజ్ అండర్ గ్రాడ్యుయేషన్ స్టేజ్ చూసుకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి జనరల్గా ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్సే ఇంజనీరింగ్ అనేది ఎందుకు చేస్తాము, సో మంచి టెక్నికల్గా నాలెడ్జ్ రావాలి. నెక్స్ట్ తనకి ఏదైనా ఐడియా ఉండొచ్చు, సో ఇంజనీరింగ్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ టు డూ దట్ అని ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడు. సో ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడే తను కనుక ఒక మంచి థాట్ ప్రాసెస్తో ఉండి ఐడియాని ఐపీఆర్ చేసుకుంటే సో అదే ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఐపీఆర్ తోటి ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ వరకు వెళ్ళొచ్చు. సో అలా ఒక పేటెంట్ కానీ కాపీరైట్స్ కానీ చేసుకుంటే తర్వాత ఫర్దర్గా రీసెర్చ్ కానీ, లేదంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేదంటే ఫర్దర్గా మార్కెటింగ్ తనే ఒక ఓన్గా స్టార్ట్ చేయాలన్నా కానీ ఈ ఐపీఆర్ అనేది ఉపయోగపడుతుందండి. సో అందుకే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అనేది చాలా కావాలి. ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు ఐపీఆర్ వచ్చింది, ఫైన్. అలానే నేను ఆర్మీ బ్రిగేడియర్ని కలిసాను. తను నా యూనిక్నెస్, నావెల్టీ, అప్రోచ్ని చూసి ఈ కోడ్ లాంగ్వేజ్ అనేది ఫర్దర్గా యూజ్ అవుతుంది చాలా బాగా. సో నేను కూడా సర్వీస్ ఓరియంటెడ్ నాకు ఇండియాకి ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలని చేశాను. అలానే తను కూడా చాలా మంచి మనసుతోటి, ఈ రోజుల్లో అలా ఎవరు ఉండరండి బ్రిగేడియర్ గణేశం లాగా. సో అలా తన మంచి మనసుతో నీకు బేసిక్గా ఇంపార్టెంట్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి బీటెక్ జాయిన్ చేశాను. సో ఈ ఐపీఆర్ బేస్ చేసుకొని నేను ఆల్మోస్ట్ బీటెక్ 4 years చదివాను. సో జనరల్గా బీటెక్ అంటే అమ్మ నాన్న వాళ్ళు డబ్బులు పెడితే చదువుకుంటారు, కానీ నేను ఇండిపెండెంట్గా ఐపీఆర్ బేస్ చేసుకొని వచ్చింది అడ్మిషన్ కూడా. అలానే ఫర్దర్గా బీటెక్ చదువుతూనే రిమైనింగ్ ఆ కోర్స్ అనేది డెవలప్ చేశాను. ఆ కోర్స్ డెవలప్ చేసి అలా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నాకు నా పేరు మీద ఇప్పటి వరకు 6 IPRs ఉన్నాయండి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలా ఇవనేది నెక్స్ట్ 60 years వరకు కూడా నా పేరు మీదే ఉంటాయి. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవాలన్నా కానీ ఆల్మోస్ట్ నేను వాళ్ళు కనుక ఏదైనా మంచి పర్పస్తో యూజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. నెక్స్ట్ ఈ ఐపీఆర్స్ని బేస్ చేసుకొని నేను ఒక ఇంటర్నేషనల్ పేపర్ కూడా పబ్లిష్ చేశానండి. సో అందుకే చూడండి ఈ ఐపీఆర్ అనేది నాకు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ అలానే ఒక పేపర్, అలానే ఒక మ్యాగజైన్ కవర్ స్టోరీ కూడా వచ్చిందండి ఈ ఐపీఆర్స్ మీద. అలానే నేను ఐపీఆర్స్ ఫ్రీలాన్సింగ్ చేస్తుంటాను. ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలన్నా కానీ కన్సల్ట్ అవ్వచ్చు. అలానే ఆల్మోస్ట్ వెబినార్స్, లేదంటే మన ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాను ఐపీఆర్స్ మీద. సో అలా జనరల్గా ఒక హ్యూమన్కి మన ఇండియాలో ఐపీఆర్ గురించి అవేర్నెస్ ఉందనుకోండి, తనకి ఏదైనా ఐడియా ఉన్నా కానీ ఫర్దర్గా చాలా ముందుకు ఎలా వెళ్ళాలనేది ఒక వే అండి ఐపీఆర్ అనేది. ఈ ఐపీఆర్ అనేది టోటల్ ఫస్ట్ ఇనీషియల్గా ఎన్ని స్టేజెస్లో ఉంటుందంటే, ఇనీషియల్గా మనం అప్లై చేసుకుంటాము. జనరల్గా ఈ రోజుల్లో ఏంటంటే అదొక పెద్ద క్రిటికల్ ప్రాసెస్, లేదంటే కాంప్లెక్స్ ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా సింపుల్. ఏంటంటే ఫస్ట్ మనం అప్లై చేసుకుంటామండి. అప్లికేషన్ స్టేజ్ అంటే మన ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్ చేస్తాం. ఫర్దర్గా అప్లై చేసుకుంటాం. ఐడియా ఉంటే ఐడియా, లేదంటే ఇన్నోవేషన్ ఉంటే ఇన్నోవేషన్. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఒక 20 to 30 అప్లికేషన్స్ ఒక ఎవాల్యుయేటర్కి ఎగ్జామిన్ చేస్తారండి ఈ ఐపీఆర్ అథారిటీలో.
సో తను ఒక వితిన్ 6 వీక్స్ మ్యాక్సిమము, లేదంటే డిపెండ్స్ ఆన్ ఐపీఆర్, ఐ మీన్ మన ఇన్నోవేషన్ కాంప్లెక్సిటీని బట్టి ఎక్కువ వీక్స్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అంటే మనం డాక్యుమెంట్ ప్రాసెసే కాంప్లెక్స్ లేకుండా సింపుల్గా చెప్పామనుకోండి, సో అక్కడే మ్యాక్సిమం ఈజీ ప్రాసెస్ అనేది అవుతుంది. సో వితిన్ 6 వీక్స్లో మనకి ఇనీషియల్గా ఓకే ఫస్ట్ రివ్యూ అనేది, ఐ మీన్ రెస్పాన్స్ అనేది వస్తుంది. మన ఐపీఆర్ అనేది ఫర్దర్ స్టేజ్కి వెళ్ళిందా, లేదంటే మనం ఎక్కడి నుంచి అన్న కాపీ కొట్టామా, ఆల్మోస్ట్ చూస్తూనే ఉంటారు. ఏదో ఓకే 4-5 సర్క్యూట్లు కలిపేసి ఒక ఇన్నోవేషన్ చేశాను అని తీసుకెళ్ళి దాన్ని ఐపీఆర్ వేసేసుకుంటూ ఉంటారు. సో అది ఆల్రెడీ ఉంటుంది. సో ఇందులో నువ్వేం చేసావు అని వాళ్ళు ఫస్ట్ ఎగ్జామినేషన్లోనే అడుగుతుంటారండి. సో అదే కనుక దాన్ని ఏదన్నా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఓకే ఇది ఆల్రెడీ ఉంది ఫైన్, కానీ ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, సో ఇది నా యూనిక్నెస్ అనేది మెన్షన్ చేశారంటే ఫర్దర్గా నెక్స్ట్ స్టేజ్కి వరకు వెళ్తారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్లాగరిజం సెర్చ్ అయిపోతుంది. సో వాళ్ళ ఇనీషియల్ ఎగ్జామినేషన్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్, సో ఇందులో ఎంత యూనిక్నెస్ ఉంది, సో ఇది ఎంత క్యాపబుల్, నెక్స్ట్ ఇందులో ఎక్కడ ఓకే జనరల్గా అన్నిటి వాటితో ఉన్నాయి కానీ దీనికి ఏంటి స్పెషాలిటీ అనేది నెక్స్ట్ ప్రాసెస్ స్టేజ్ 2లో ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత ఫర్దర్గా డెప్యూటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తుందండి. సో తను వన్స్ చూసి ఎగ్జామిన్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఐపీఆర్ రిజిస్టర్ ఉంటారు, తను కనుక సైన్ చేస్తారంటే ఇంకా అది దానికి తిరిగి ఉండదండి. అది కాపీరైట్స్ అయితేనేమో 60 years, పేటెంట్ అయితేనేమో 20 years వరకు అది నెక్స్ట్ ఫర్దర్గా మన పేరు మీదే ఉంటుంది. ఈ లోపల ఈ జరిగే ప్రాసెస్లో ఏంటంటే దాన్ని చాలా ఓపెన్గా పెట్టేస్తారు. ఓపెన్ వాళ్ళ సైట్స్లో ఏంటంటే ఎందుకు అలా ఓపెన్గా పెడతారంటే ఎవరైనా కానీ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, సో ఇది నాది ఆల్రెడీ అని ఇలా ఎవరైనా క్లెయిమ్ చేశారనుకోండి, సో వాళ్ళు ఆ కంపిటెంట్ అథారిటీ ఇద్దరికి నోటీస్ అనేది ఇష్యూస్ చేస్తారు. సో ప్రూవ్ యువర్ ఐడెంటిటీ అండ్ యువర్ నోవల్టీ అని. సో ఇద్దరిలో ఎవరైతే ఒరిజినల్ వర్క్ అనేది సబ్మిట్ చేస్తారో సో వాళ్ళకే ఇస్తారండి. అలానే డాక్యుమెంట్ చేసేటప్పుడు కూడా మనం ఒరిజినల్ వర్క్ అనేది చాలా ఇంపార్టెన్స్. అదే ఈ ఐపీఆర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అనేది. ఇప్పుడు పేటెంట్ అన్నారు, సో పేటెంట్ అనేటటువంటిది 20 years, ఐపీఆర్ 60 years, ఐపీఆర్ కాపీరైట్స్ 60 years, ఐపీఆర్ కాపీరైట్ 60 years అన్నారు. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దట్, దాన్ని మళ్ళీ నేను పెంచుకోవాలి అంటే దానికి ఏంటి ప్రాసెస్? సో సర్టెన్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత సో మళ్ళీ మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి. అలా కూడా ఛాన్స్ ఉంది. సో సేమ్ ప్రాసెస్ ఫాలో కావాలి? లేదు, అప్పుడు మళ్ళీ ఆల్రెడీ డాక్యుమెంట్స్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. దీన్ని నేను మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నాను అని మళ్ళీ అది ఎక్స్టెన్షన్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాను, సింపుల్గా అదే కనుక అందరికీ ఉపయోగపడే ఇన్నోవేషన్ అనుకోండి. సో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఏంటంటే హ్యూమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్స్ కన్సిడర్ చేస్తారు కదా. ఓకే ఇప్పుడు వరకు మీరు ఆల్మోస్ట్ రాయల్టీ వచ్చింది కదా, సో దాన్ని జనరల్గా అందరూ యూజ్ చేసుకుంటే తప్పేంటి అని అడుగుతారు. ఇంకా అదే మీ ఇష్టం, డెసిషన్ అనేది మీ ఇష్టము. సో మీకు కూడా ఏంటంటే మన ఇండియాలో ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు. ఆల్మోస్ట్ ఓకే వాళ్ళ వ్యాలిడిటీ పీరియడ్ టైం అయిపోయిన తర్వాత ఓకే జనరల్గా ఓపెన్లోనే ఉంది, అది ఎవరినైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చేసింది కూడా అందుకే కదండి, అందరికి ఉపయోగపడాలనే కదా. అంటే ఏంటంటే మరి నువ్వు నష్టపోవద్దని కాదు, సో నువ్వు సర్వ్ చెయ్యి, సర్వ్ అండ్ సర్వైవ్. సో నువ్వు ఇన్నోవేషన్ అనేది క్రియేట్ చేయండి, అలానే నువ్వేం నష్టపోని అవసరం లేదు. ఇప్పుడు మీరు 6 IPRs మీ పేరు మీద ఉందన్నారు కదా, సో మీరు ఏ IPRsని ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? నేను ఫస్ట్ లింగ్వా ఫ్రాంక్లా అని ఒక కోడ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నాను. అది బేస్గా అంటే ఈ రోజుల్లో అది పెద్దగా కాంప్లెక్స్ ఏం కాదు. అంటే అప్పట్లో అదే మంచి, అంటే అప్పట్లో ఉన్న టెక్నాలజీకి ఇప్పటికి ఉన్న ఈ ఏజ్కి వచ్చేసరికి నాది బ్యాక్గ్రౌండ్ AI ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇప్పుడు వచ్చేసరికి చాలా ఓపెన్. సో ఇప్పటికీ నేను నాది ఆల్మోస్ట్ ఆ 6 IPRsలో ఏది అడిగినా కానీ నేను కాంట్రిబ్యూట్ చేస్తానండి, అలా ఏం లేదు. సో ఒకటి చెప్పారు, మిగతా 5 ఏంటి? సో ఫస్ట్దేమో లింగ్వా ఫ్రాంక్లా, నెక్స్ట్ ఏమో A-Cube డివైస్ అని, నెక్స్ట్ M9S10C ENC శాటిల్ సెక్యూరిటీ కోడ్ అండి, నెక్స్ట్ M9N10C సెక్యూరిటీ కోడ్, నెక్స్ట్ లింగ్వియా INF రెక్టమ్ బేస్ కోడ్, నెక్స్ట్ లింగ్వియా INF శాటిల్ ENC 9102 సెక్యూరిటీ కోడ్ అండి.
సో ఇలా ఈ నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫోర్త్ దానికి జస్ట్ ఒక చిన్న సెక్యూరిటీ లేయర్స్ యాడ్ అయ్యి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ నేమ్సే. రీసెంట్గా వచ్చింది ఏంటంటే INF రెక్టమ్ బేస్ కోడ్ RL0219 అనే సెక్యూరిటీ కోడ్ ఉంది. సో అలా సో ఈ కోడ్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే పిల్లలు ఏం చేస్తే వాళ్ళకి ఇలాంటివి ఐడియాస్ వస్తాయి? అంటే ఇలా క్రియేట్ చేయాలంటూ పర్టికులర్గా అది బేసిక్గా నా ఆలోచన ఏంటంటే ఇన్ఫర్మేషన్ని సెక్యూర్ చేయాలి. సో అలా ఒక ప్రాసెస్ అనేది డెవలప్ చేయాలి అని. సో అలానే దీన్నే చేయాలని ఏం లేదు. సో ఒక స్టూడెంట్ సో తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేస్తే తనకే మంచి ఐడియాస్ ఉంటాయి. లేదంటే తను ఉన్న కమ్యూనిటీలోనే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ తీసుకున్నాము. ఒక మ్యాచ్ బాక్స్ అనేది ఉందండి. మనము మ్యాచ్ బాక్స్ ఏంటంటే వన్స్ తీసి వన్ సైడ్ యూజ్ చేస్తాము, పొయ్యి వెలిగిస్తాము. అంటే ఇది ఎక్కడ చూస్తాము, ఇంట్లో అమ్మ లేదంటే నాన్న. సో అలా పొయ్యి వెలిగిచ్చేస్తారు. సో వెంటనే పడేస్తారు. దీన్ని ఒక స్టూడెంట్ చూసాడు, ఒక అమ్మాయి చూసిందండి. ఏంటంటే వన్ సైడే యూజ్ చేస్తున్నారు, పడేస్తున్నారు, అలా వేస్ట్ అయిపోతుంది. ఇది అనేది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని తనకు ఒక ఐడియా ఉంది. ఎలా సాల్వ్ చేసిందంటే మ్యాచ్ బాక్స్కి ఏదైతే ఉంటుందో రగిలించదు, అది వన్ సైడే ఉంది. సో తిన ఐడియా ఏంటంటే 2 సైడ్ పెడితే కనుక వన్ సైడ్ యూజ్ చేసి సో స్టవ్ వెలిగించేసి ఆఫ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ టైం కూడా దాన్ని అలా పడేయకుండా అంతే మ్యాచ్ బాక్స్లోనే ప్రిజర్వ్ చేసి దానికి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, యాడ్ చేశారు తను. సో అలా నెక్స్ట్ సెకండ్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, సింగిల్ యూజ్ అండ్ త్రో అంతా. సో దీనివల్ల ఒక అగ్గిపుల్లని 2 టైమ్స్గా యూజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అలా ఎంత వుడ్ అనేది సేవ్ అవుతుంది, అలా ఎన్ని చెట్లు అనేది సేవ్ అవుతుంది. చూడండి, సింపుల్ కాన్సెప్ట్ అగ్గిపుల్ల అనేది తన చిన్న ఐడియాని కానీ ఎంతో ఇంపాక్ట్ తీసుకొచ్చింది ఈ సొసైటీలో. అలా ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది కదా, చెట్లు కొట్టేయాల్సిన అవసరం లేదు అగ్గిపుల్లలు చేయాలంటే. సో చెట్లు కనుక కొట్టేయకపోతే మంచి ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది. ఎక్కడో ఒక చిన్న చూసిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఎంత మేజర్ ఇంపాక్ట్ వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనికి తిన ఐడియాకి తను పేటెంట్ చేసుకోవచ్చు. సో అదే బేసిక్ అవేర్నెస్ అండి. సో అందుకే ఈ IPR అనేది చాలా ఉపయోగం. సో బేసిక్గా మీరు ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అంటున్నారు కదా, సో ఏ విధంగా పిల్లలు ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటారు? స్కూల్ లెవెల్ ఫ్రమ్ స్కూల్ లెవెల్లో నుంచి ఏ విధంగా మెయిన్గా ఎక్స్పోజర్ అనేది కావాలండి స్టూడెంట్స్కి. సో ఒక థాట్ ప్రాసెస్ అనేది ఒక టీచర్ ఒక స్టూడెంట్కి క్రియేట్ చేయగలిగితే, లేదంటే ఒక అవేర్నెస్ అనేది చేయగలిగితే తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఆల్రెడీ తను చూసే ఉంటుంది, మీరు ఈ అవేర్నెస్ అనేది తీసుకొచ్చారు. సో తనకి మెయిన్ ఒక ఐడియా అనేది వచ్చింది, ఇలా చేయొచ్చు, ఇలా ఇన్నోవేటివ్గా ఆలోచించవచ్చు, ఇలా ఒక ప్రాసెస్ ఉంది అని. సో అప్పుడు తన ఇన్నోవేషన్ అనేది నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్కి అనేది వస్తుంది. తన ఇన్నోవేషన్ చేస్తుంది, చాలా చక్కగా చేస్తుంది, మీరు ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు కాబట్టి. సో అలా ఇన్నోవేషన్ చేసిన తర్వాత IPR చేస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. సో ఇలా ఐడెంటిఫై చేయొచ్చండి ఒక స్టూడెంట్. సో ఇంతవరకు మీరు చాలా బాగా ఈ IPR గురించి చెప్పారు. సో ఈ IPR పైన విద్యార్థులకు ఏమైనా అవగాహన కల్పించారా? రీసెంట్గా ఇన్నోవేషన్ యాత్ర అని అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ అండి, ACIC CBIT ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. సో వాళ్ళు ఇన్నోవేషన్ యాత్ర అని కండక్ట్ చేశారండి మొన్న ఏప్రిల్లో. సో ఏంటంటే అక్కడ నేను ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ సెషన్ అనేది చేశాను IPR మీద. ఆల్మోస్ట్ అక్కడ మంచి ఆల్మోస్ట్ ఎంటర్ప్రినర్స్, స్కూల్ స్టూడెంట్, నెక్స్ట్ అలానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఆల్మోస్ట్ టీచర్స్, ఫెసిలిటేటర్స్ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు ఆ సెషన్లో. సో రీసెంట్గా చేసిన IPR సెషన్ అండి. సో అందులో మెయిన్ IPRs అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ IPRs ఎన్ని టైప్స్ ఉన్నాయి, అలానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కదండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు. సో అలా వాళ్ళు ఆ ACIC CBIT వాళ్ళు ఒక మంచి ఛాన్స్ ఇచ్చిండు, అలా IPR సెషన్ చేయండి. అలా ఒక 1 hour సెషన్ అనేది చేశానండి IPR మీద. అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ వాళ్ళు ఈ IPRs మీద వాళ్ళు గైడెన్స్ అండ్ మెంటరింగ్ కూడా చేస్తారండి. జనరల్గా ఆల్మోస్ట్ ఇండియాలో చాలా ACICs ఉన్నాయి, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్. సో వాళ్ళ దానికి ACIC CBIT ఈ స్పెషాలిటీ ఏంటంటే అందులో CEO యానీ విజయ్ అని ఉంటారు. సో తిను వాళ్ళ మెంటరింగ్లో ఒక ప్రాసెస్గా IPRస్కి కూడా మెంటర్ చేస్తారండి, అలానే ప్రాసెసింగ్ చేస్తారు, మంచి గైడెన్స్ చేస్తారండి.
సో అలా నేను కరెంట్లీ ఏసీఐసి సిబిఐటిలో ఐపీఆర్ చేస్తుంటాను. అలా ఇది నేను రీసెంట్గా చేసిన ప్రోగ్రామ్. సో ఇలా అవేర్నెస్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక మంచి థాట్ ప్రాసెస్ అని వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది, ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియదు. సో ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిదండి ఈ ఐపీఆర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది. సో అలా రీసెంట్గా ఏసీఐసి సిబిఐటి ఇన్నోవేషన్ యాత్ర నిజామాబాద్లో ఓకే ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేశానండి. ఈ ఫైనల్గా ఇప్పటి వరకు ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక మంచి ప్రొఫెషనల్ వరకు కూడా ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఈ ఫైనల్గా మనం కంక్లూజన్ అండ్ కాల్ టు యాక్షన్లో భాగంగా చెప్పుకోబోతున్నాం. సో ఏంటంటే ఒక ఐడియేషన్ స్టేజ్ నుంచి లేదంటే ఇన్నోవేషన్ ఉన్నా కానీ తనకి ఎలాంటి డిజైనింగ్ లేదంటే ఆర్టిస్టిక్ వర్క్స్ లేదంటే లిటరేచర్ కూడా రాయొచ్చు. సో తను అనేది ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఓకే ఇప్పుడు ఫర్దర్గా ఓకే నన్ను కన్సల్ట్ అయినా కానీ నేను ఓకే హెల్ప్ చేస్తాను, ఐపీఆర్స్ ఫర్దర్గా ప్రాసెసింగ్ చేస్తాను. సో అలా కనుక చేసుకుంటే ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా రీసెర్చ్ నెక్స్ట్ కెరియర్ ఎక్స్పోజర్ కానీ ఈ ఐపీఆర్ అనేది చాలా అవసరం. సో అలా మీకు కూడా ఏదైనా ఐడియా ఉంటే సో ఈ కంక్లూజన్కి రండి. ఏంటంటే ఐపీఆర్ అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ అంటూ ఏం కాదు. సో ఆ కంక్లూజన్ అవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ టైమ్ కాల్ టు యాక్షన్. మీకు ఏదైనా ఐడియా ఉంటే వెంటనే ఐపీఆర్ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ మోహన్ గారు. సో ఐపీఆర్ గురించి మా పిల్లలకి షో చూస్తున్న వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా క్లుప్తంగా వివరించడం జరిగింది. చూడండి పిల్లలు, మీలో జరిగినటువంటి ఏ ఇన్నోవేషన్ అయినా కూడా మీరు ఆ ఐడియా మీదే అని ఒక పేటెంట్ పొందడానికి కానివ్వండి, ఒక ఐపీఆర్ని తీసుకోవడం కానీ ఒక సులభమైనటువంటి రోడ్ మ్యాప్ను మనకి మోహన్ గారు వివరించడం జరిగింది. సో ఫర్దర్ మీకు దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మోహన్ గారిని కన్సల్ట్ కండి. మీ ఐడియాస్కి ఐపీఆర్ ఏ విధంగా తీసుకోవాలనేటటువంటి గైడెన్స్ పూర్తి సహకారంతో మీకు అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ మోహన్ గారు. థ్యాంక్ యూ.